అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక కొత్త మసాలా రెసిపీ తోటి మేము ముందుకు వచ్చానండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఇవి ఆనియన్స్, 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 2 టమాటాసు, గ్రీన్ చిల్లీస్, ఇవేమో కరివేపాకు, కొత్తిమీర అండి. అంటే గ్రీన్ చిల్లీస్ మనము ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. అంటే మనం తినే కారం గురించి దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇంకొచ్చేసి ఏమేయాలంటే దీంట్లోకి పల్లీలు, నువ్వులు వేయించాలండి. కొంచెం డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ స్లిమ్లో పెట్టి వేయిస్తే దీనివల్ల ఏంటంటే ఇంకా పేస్ట్ ఎక్కువగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకొచ్చేసి మసాలా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది చికెన్ మసాలా, ఇది ధనియా పౌడరు, ఇది కోకోనట్ పౌడరు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి వచ్చేసేమో కొన్ని దాల్చిన చెక్క, లవంగాలు తీసుకున్నానండి. ఎందుకంటే ఫ్లేవర్కి బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు వీటన్నిటినీ ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే పచ్చివే వేసుకోవచ్చు, ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి చికెన్లో అయినా వేసుకోవచ్చు, ఏ కూరలో అయినా కానీ వేసుకోవచ్చు అండి. మెయిన్గా మనం బగారా వండిన, బిర్యానీ వండిన దాంట్లోకి వేస్తే కూడా చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే ఎక్కువ ఇదే యూజ్ చేస్తానండి. ఇవన్నీ వేసినాక ఇలా పేస్ట్ చేసుకుంటే పేస్ట్ అనేది మనకి ఇలా వస్తుందండి. ఇట్లా చాలా బాగా వస్తుంది. ఇక దీన్ని ఏం చేయాలంటే ఇట్లాంటి కంటైనర్స్ ఉంటాయి కదండి మనకి, ప్లాస్టిక్వి, మనం పప్పు డబ్బాలు అవి పెట్టుకునేది. ఇలాంటి కంటైనర్స్లో అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఏం పాడవద్దు, టేస్ట్ కూడా ఏం పోదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా చికెన్లోకి, బిర్యానీస్లోకి, ఆలూ ఫ్రై, ఇంకా బ్రింజాల్ ఫ్రైస్లోకి ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.